తిరుపతి మంచు మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినటువంటి అక్రమ ఫీజుల దందాపై ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నేతలను అయితే కిడ్నాప్ చేసిన కలకలం అంతటా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఎవరైతే కిడ్నాప్ గురయ్యారో విద్యార్థి నేతలు వారు మన వద్ద ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఏం జరిగింది, కిడ్నాప్ కి కారణం ఏంటి అన్ని అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడ అంటే మీరు ఎస్ఎఫ్ఐ నుంచి విద్యార్థి సంఘంగా ఆందోళనకు వెళ్ళారా, ఎలా వెళ్ళారు అసలు? సార్, ప్రధానంగా మేము ఎస్ఎఫ్ఐగా, ఏఐసిఎఫ్గా, ఎన్ఎస్యుగా 3 విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మొన్నటి రోజున 3వ తేదీ 11:30కు బాలాజీ కాలనీలో, తిరుపతిలో ఉన్నటువంటి బాలాజీ కాలనీలో దిష్టిబొమ్మ దహనానికి పిలుపునివ్వడం జరిగింది. కానీ అడిషనల్ ఎస్పీ గారి విజ్ఞప్తి మేరకు, అదేవిధంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 30 యాక్ట్ దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకొని మేము అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళే క్రమంలో ప్రధానంగా అక్కడ జరిగిన క్రమం ఏమంటే, మమ్మల్ని హైజాక్ మాదిరి, అంటే మమ్మల్ని ఫాలో చేయడము, మా అప్డేట్స్ వాళ్ళకు వెళ్ళడం తర్వాత, దాని తర్వాత మమ్మల్ని ఎగ్జాక్ట్గా లెమన్ ట్రీ అనే హోటల్ ముందు ఒక 30 మంది రౌండ్ అప్ చేసుకొని కాళ్ళతో కొడుతూ, చేతులతో కొడుతూ, పిడిగుద్దులు గుద్దుతూ, మమ్మల్ని బూతులు తిడుతూ, ఎందుకు మీకు ఏం అవసరం ఏముంది అనే అదే విషయాన్ని చెప్తూ వాళ్ళు బలవంతంగా నన్ను కారులోకి ఎక్కించడం జరిగింది. దాని తర్వాత వినోద్ను కారులోకి ఎక్కించడం జరిగింది. దాని తర్వాత ఎగ్జాక్ట్గా కలెక్టర్ ఆఫీస్ మీదుగా అదే మేము ఎటువైపు ఎక్కడైతే కిడ్నాప్ గురవేమో అదే రూట్లోనే వెళ్ళే క్రమంలో నేను ఎగ్జాక్ట్గా కార్ డోర్ ఓపెన్ చేసుకుని బయటికి దుంకే ప్రయత్నం చేయడం జరిగింది. ఎగ్జాక్ట్గా నా సగం బాడీ బయట ఉంది, సగం బాడీ లోపల ఉండడం జరిగింది. అదే క్రమంలోనే నేను వాళ్ళని కొట్టి మళ్ళీ పారిపోయే ప్రయత్నిస్తుంటే వాళ్ళు నలుగురు నన్ను బలవంతంగా మళ్ళీ వెహికల్లోకి ఎక్కించి ఎగ్జాక్ట్గా పబ్లిక్ మొత్తం గుమిగూడే లోపలనే వాళ్ళు ఈ అబ్బాయి మా అబ్బాయి సూసైడ్ చేసుకుంటే మేము కాపాడుతున్నామని చెప్పి మాయమాటలు చెప్పేసి నన్ను తీసుకెళ్లడం జరిగింది. చంద్రగిరి మీదుగా, అదేవిధంగా మోహన్ బాబు యూనివర్సిటీ మీదుగా, అదే నారావారిపల్లె ముఖ్యమంత్రి వాళ్ళ ఇంటి మీదుగా నన్ను తీసుకెళ్లి భీమవరం అనే ఫారెస్ట్ గ్రామం పక్కన ఉన్నటువంటి జగనన్న కాలంలో పక్కన ఫారెస్ట్ లో ఉన్నటువంటి నిర్మానుష్యమైన ప్రాంతంలో నన్ను విచారించడం జరిగింది, నన్ను కాంప్రమైజ్ చేయడం జరిగింది. కానీ ఒక పెద్ద మనిషి వచ్చేసి ఏం జరిగింది, వివరాలు మొత్తం వీడియోలు ఎందుకు వైరల్ కావడము, ఎందుకు మా మీదే మీరు దృష్టి పెట్టడము, దీని వెనకాల ఎవరున్నారు, ఎందుకు చేయిస్తున్నారు, ఏం ఉద్దేశం ఉంది, ఎందుకు మమ్మల్ని టార్గెట్ చేస్తారు, మేము డబ్బులు ఇస్తాము, మీరు కాంప్రమైజ్ అవ్వండి అని చెప్పడం జరిగింది. మేము ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వము. మేము కాంప్రమైజ్ అయ్యేది ఎప్పుడంటే మీరు ఎప్పుడైతే మా విషయాల్ని సాల్వ్ చేస్తారో అప్పుడే మేము కాంప్రమైజ్ అవుతామని చెప్పడం జరిగింది. ఏమి అసలు మీరు ఏం డిమాండ్ చేశారు, మీరు ఏ విషయంలో కాంప్రమైజ్ అవుతామని ఏం డిమాండ్ చేశారు? మేము వాళ్ళని ఒకే ఒక విషయం డిమాండ్ చేసాం. ఏదైతే విద్యార్థుల దగ్గర నుంచి మీరు వసూలు చేస్తున్నటువంటి ప్లేస్మెంట్ ఫీజులు, అదేవిధంగా మెస్ బిల్లు ఫీజులు వసూలు చేయకుండా విద్యార్థులు ఏదైతే గవర్నమెంట్ నిర్ణయించిందో, ఆల్రెడీ ప్రతి ఒక్క విద్యార్థి కన్వీనర్ కోటాలో జాయిన్ అయిన విద్యార్థులకి ప్రభుత్వానికి చెల్లిస్తుంది. ఆ డబ్బులు కాకుండా ఎక్స్ట్రాగా ప్లేస్మెంట్ ఫీజు పేరుతో 40,000, మెస్ బిల్లు పేరుతో 17,000 రూపాయలు ఫస్ట్ ఇయర్కి, 20,000 సెకండ్ ఇయర్కి. అదేవిధంగా గత సంవత్సరము ఏదైతే నియంత్రణ కమిటీ, ఫీజు నియంత్రణ కమిటీ నిర్ధారించిందో 26.17 కోట్ల రూపాయలు మేము వెనకలికి ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. ఇదే క్రమంలోనే మా మీద చంద్రగిరి PS లో కంప్లైంట్ చేయడం జరిగింది. సతీష్ గారు, PRO సతీష్ గారు దీనికి అన్నిటికీ కారణం అవ్వడం జరిగింది. అదే రోజు ఉదయం 10 గంటలకు నాకు ఒక ఫోన్ కాల్ రావడం జరిగింది. ప్రధానంగా అక్కడి నుంచి ఇదంతా మొదలవడం జరిగింది. ఆ కాల్ యొక్క ఉద్దేశం ఏమంటే, కంప్లైంట్ ఉద్దేశం కోసం ఎవరైనా పోలీసు వాళ్ళు కాల్ చేస్తారు, కానీ కాంప్రమైజ్ కోసం ఆ SI గారు మాకు కాల్ చేసుకుని విషయం మీరు కాంప్రమైజ్ చేసుకుని సతీష్ గారు మీ దగ్గరికి వస్తారంటే మమ్మల్ని రమ్మని చెప్పండి, మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మా దగ్గరికి వద్దు, మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి మేము వస్తామనే క్రమంలోనే మా మీద దాడి జరుగుతుంది. ఏదైనా గాయాలు అవటం కానీ తీవ్రమైన దాడి తీవ్రంగా జరగడం కానీ జరిగింది. అయ్యింది దాడి. ఇక్కడ మమ్మల్ని నన్ను మూతి మీద కొట్టడం జరిగింది, ఇక్కడ లోపల కట్ అవ్వడం జరిగింది, లోపల మొత్తము. అదే విధంగా ఇక్కడ గాయాలు అవ్వడం జరిగింది, ఇక్కడ గాయాలు అవ్వడం జరిగింది. పిడిగుద్దులతో దీంట్లో తలకి వీపులకు కొట్టడం జరిగింది. ఇంకా బాడీ పెయిన్స్ ఇంకా అలాగే ఉంది. దాంట్లో బౌన్సర్లతో పాటు విద్యార్థులు ఉన్నారు, అంటే గంజాయి తాగే విద్యార్థులు. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది రౌడీ షీటర్లు కూడా ఉన్నారు. మిమ్మల్ని ఏమైనా డిమాండ్ చేశారా? మేము దాడి చేసేటప్పుడు మిమ్మల్ని ఏమైనా చంపేస్తాను బెదిరించడం కానీ ఇలాంటి ఏమైనా చేశారా? బెదిరించి మమ్మల్ని చంపేస్తాము, ఇదే రోజు మీ లాస్ట్ రోజు, మీరు పెద్దవాళ్ళతో పెట్టుకున్నారు, ఈ రోజుతోనే మీరు లాస్ట్ రోజు అని బెదిరించారు. గతంలో ఇటువంటి బెదిరింపులు వచ్చినాయి మీకు యూనివర్సిటీ? ఇటువంటి బెదిరింపులు ఏం రాలేదు, కానీ కాంప్రమైజ్ అవ్వడానికి వాళ్ళు వచ్చారు. గత నెలలో జనవరి 8వ తేదీ మేము విష్ణు అన్న దగ్గరికి వెళ్ళాము, ఇదే విషయం గురించి మాట్లాడు. అన్న కూడా మాకు భరోసా ఇవ్వడం జరిగింది. మేము చాలా సంతోషంగా ఉన్నాము. అన్న పిలిచాడు, మాకు మంచిగా రిసీవ్ చేసుకోవడం, మంచిగా మాట్లాడారు, సమస్య సాల్వ్ అయిపోయిందన్ను. కానీ అన్న మంచోడు, కానీ ఈ రూపంలో మంచోడు అని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. రైట్, మీరు కూడా ఉన్నారు కదా, ఏం జరిగింది సార్ రోజు? అంటే కిడ్నాప్ దాకా వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ SFI నేతలుగా అంటే మీరు ఎట్లా దీన్ని తీసుకున్నారు?
అంటే ఆ రోజు కిడ్నాప్ వాళ్ళు ఎందుకోసం చేశారంటే, మేము ఏదైతే కలెక్టర్ దగ్గరికి ఆ విషయం తీసుకుని వెళ్ళి విద్యార్థి మిగతా ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఎన్ఎస్యుగా విద్యార్థి సంఘాలు కలుపుకొని అక్కడ కలెక్టర్ దగ్గర చిన్న నిరసన తెలియజేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చేసి ఇది విషయాన్ని ఇంకా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఒక క్రమంలో ఈ ఎవరైతే మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి దుండగులు ఉన్నారో వాళ్ళు వచ్చి మమ్మల్ని దారుణంగా కొట్టేసి ఇబ్బందులు పట్టి పిడుగుతురు గుద్దుతూ మమ్మల్ని కారుకి ఎక్కించుకొని కిడ్నాప్ చేయడం జరిగింది. అంటే మీరు కిడ్నాప్ అయ్యారనే విషయం అసలు బయటికి ఎలా తెలిసింది? మాతో పాటు మేము బైక్ ముగ్గురు వెళ్తున్నాం. కామ్రేడ్ అక్బరు జిల్లా కార్యదర్శిగా, నేను, నా పేరు వినోద్ కుమార్, అదే రెడ్డి కుమార్ అనే ముగ్గురం కూడా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లో వెళ్తున్నాం. ఆ వెళ్ళే క్రమంలో సడన్ గా ఆపేసిన బ్యాక్ సైడ్ కూర్చున్నటువంటి రెడ్డి కుమారు మనం కొట్టే చూసేసి ఆయనకు సిచ్యువేషన్ బాగా అర్థమైపోయింది. అర్థమైన ఏం చేస్తారంటే అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి మిగతా విద్యార్థి సంఘ నాయకులకు, ప్రజా సంఘ నాయకులకు అందరూ కూడా విషయం చేసి తిరుచానూరు పిఎస్ లో కంప్లైంట్ నమోదు చేసి అక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం ఏదైతే కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, తిరుచానూరు సిఏ సునీల్ సార్ అందరూ కూడా మమ్మల్ని అంటే క్యాచ్ చేయడంలో చాలా చురుకుగా పోలీస్ యంత్రాంగం పనిచేసింది. ఎటు నుంచి ఎటు తీసుకెళ్లారు మిమ్మల్ని? తిరుపతి టౌన్ లో నుంచి ఏ రూట్ లో తీసుకెళ్లి మిమ్మల్ని ఎక్కడ బంధించే ప్రయత్నం చేశారు? మమ్మల్ని తిరుపతి నుంచి ఎక్కడైతే చంద్రగిరికి వెళ్ళే ఫ్లైఓవర్ నుంచి తీసుకెళ్లి ఎంబీయూ యూనివర్సిటీ దాటిన తర్వాత తిరుచానూరు అక్కడ వచ్చేసి నారావారిపల్లె, భీమవరం అనే ఫారెస్ట్ నారావారిపల్లె దాటి ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ గారు స్వగ్రామం ఉందో ఆ గ్రామం దాటిన తర్వాత భీమవరం అనే ఫారెస్ట్ లకి తీసుకెళ్లి అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ సేపు మమ్మల్ని అక్కడ పెట్టేసి కొన్ని దుర్భాషలు ఆడుతూ పెద్దవాళ్ళతో మీకు ఎందుకు రా పిల్లనా కొడుకులు అనేసి కొన్ని మాట్లాడుతూ మిమ్మల్ని ఈ రోజు మీ చాప్టర్ అయిపోయింది అనేసి మాట్లాడుతూ మమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది. క్షణం మీకు భయం వేసిందా? చంపేస్తారా మమ్మల్ని అని చెప్పినట్టు భయం మాకు అనిపించేసింది. ఈ రోజుతో ఇది చివరి రోజు, మాకు ఈ రోజుతో అయిపోయింది అనేసి మాకు అనిపించింది. అంటే వాళ్ళ ఒక వేషధారణ, వాళ్ళు మాట్లాడేటువంటి పదాలు, వాళ్ళు పెట్టినటువంటి బిహేవియర్ అంతా మాకు అర్థమైపోయేసరికి వీళ్ళు ఖచ్చితంగా ఈ రోజుతో మాకు లాస్ట్ రోజు అని మేము అనుకున్నాం. మళ్ళా ఉదయించే సూర్యుడిని చూస్తామని మేము అనుకోలేదు. మీ మీద పిఆర్ఓ సతీష్ కేసు కూడా కంప్లైంట్ చేసినట్టున్నారు. మీరు డబ్బులు డిమాండ్ చేశారని చెప్పిన కంప్లైంట్ రైజ్ చేశారు. దానిలో ఎంత వాస్తవం? వాస్తవం అండి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ అక్బరు, అదేవిధంగా ఏఎస్ఎఫ్ఐ కామ్రేడ్ ప్రవీణ్ మీద ఏదైతే చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు 15 లక్షలు డిమాండ్ చేశారని. కానీ మేము విద్యార్థులుగా మేము 15 లక్షలు కాదండి వాస్తవంగా మేము డిమాండ్ చేసింది. 26.17 కోట్ల రూపాయలు మేము వాళ్ళని డిమాండ్ చేసాం. ఆ డిమాండ్ ఏంటంటే, మీరు ఏదైతే ప్రభుత్వం విద్యార్థుల దగ్గర అక్రమంగా వసూలు చేసినటువంటి డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులను తిరిగి మీరు చెల్లించండి అనేసి మేము వాళ్ళని డిమాండ్ చేసిన వాస్తవం. 15 లక్షలు కాదండి. మా వ్యక్తిగతంగా కానీ విద్యార్థి సంఘాలుగా కానీ వాళ్ళ దగ్గర ఒక నయా పైసా మేము డిమాండ్ చేయలేదు. కానీ వాళ్ళు ఏ విధంగా అయితే మా మీద ఏదైతే ప్రాపగండ పెట్టారో 15 లక్షలని విద్యార్థి సంఘాల మీద, అది నిరూపిస్తే చట్టపరమైనటువంటి చర్యలకు మేము దానికి కట్టుబడి ఉంటాం. వాళ్ళు చేసినటువంటి ఫాల్స్ అలిగేషన్ కోసం మేము కోర్టులో కూడా కాస్ట్ పిటిషన్ వేస్తున్నాం. మిమ్మల్ని ఎలా సేవ్ చేశారు? చాలా ఫాస్ట్ గా సేవ్ చేశారని చెప్తున్నారు కదా, ఎలా సేవ్ చేశారు? వాళ్ళకు ఎలా అంటే లొకేషన్ పట్టుకొని వచ్చారు. వాళ్ళకి అందిన సమాచారం ప్రకారం ఒక 40 నుంచి 50 గంటల లోపల మమ్మల్ని సేవ్ చేసేసి అక్కడ పోలీసులు కూడా చాలా ఫాస్ట్గా వచ్చేసి చాలా చురుకుగా ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కూడా బాగా పనిచేసి మమ్మల్ని సేవ్ చేశారు. ప్రజా సంఘాలు కావచ్చు, సిపిఎం పార్టీగా కావచ్చు, సిపిఐ పార్టీ కావచ్చు, ఇట్లా పార్టీలకు సంబంధించిన విద్యార్థి సంఘాల నేతలే కావచ్చు, అందరూ కూడా మీరున్న ప్రాంతానికి చేరుకున్నారు ఆ టైంకి. వాళ్ళు మా ఉండే ప్రాంతానికి కాదు, ఏదైతే మాకు జరిగినటువంటి మమ్మల్ని కిడ్నాప్ జరిగిందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తిరుచానూరు పిఎస్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు అక్కడ ఆందోళన కార్యక్రమాలు చేయడం వల్ల, అంటే ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అన్ని కూడా డిమాండ్ చేయడం, వాళ్ళ మీద ప్రెజర్ తీసుకురావడం వల్ల అక్కడ అడిషనల్ ఎస్పీ వచ్చి దాని మీద చురుకుగా అంటే చొరవ తీసుకొని తొందర ఫాలోఅప్ చేయడం వల్ల మమ్మల్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. మీరు చెప్పండి, అంటే రేపు భవిష్యత్తులో కూడా మీకు వాళ్ళ వల్ల ఏదైనా ప్రాణహాని ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారా? ఉందని మేము ఇంకా భయపడుతున్నాము. ఎన్ని చేసినా సరే వాళ్ళకు డబ్బులున్న వాళ్ళు, మేము నిరుపేదలము, మేము న్యాయం కోసం పోరాడే వాళ్ళము, నిజాయితీగా ఉండే వాళ్ళము. అదేవిధంగా మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసే విషయం ఏమంటే, మీరు ఏమన్నా ఉంటే మీ యూనివర్సిటీ బౌండరీస్ పరిధిలో ఉన్నటువంటి విషయాల్ని మీరు ఒక వైస్ ఛాన్సలర్, ఒక ప్రో వైస్ ఛాన్సలర్, ఒక రెక్టర్, మీరు ఒక అటానమస్ బాడీ, మీ విషయాలు మీరే సాల్వ్ చేసుకోకుండా మా వరకు వచ్చాయంటే మీ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి మీ దగ్గర ఎంతుందో మేము ఒకటే అడుగుతా ఉన్నాము. మీరు మీ సమస్యల్ని క్లియర్ గా మీరు సాల్వ్ చేసుకోండి. లేని పక్షంలో మేము యూనివర్సిటీ ముట్టడిని కూడా ప్రయత్నిస్తాం. మీరు ఎట్లా పోలీసుల నుంచి మీకు ఎటువంటి భరోసా వచ్చింది? పోలీసు నుంచి మాకు వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు, అదేవిధంగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గారు, అదేవిధంగా సుబ్బరాయుడు గారు ఎస్పీ గారు, అదేవిధంగా తిరుచానూరు టీము, ఎస్పెషల్లీ టీము సిఐ గారు, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ గారు, వీళ్ళు ఎంత త్వరగా రెస్పాండ్ అయ్యి, అంటే వీళ్ళందరూ ఒక టీమ్ గా పనిచేసుకొని మమ్మల్ని లొకేషన్ గుర్తించి వాళ్ళు సేవ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే
నిందితులు దానికి పాల్పడ్డారో వాళ్ళందరూ కిడ్నాపర్స్ వాళ్ళందరూ కొంతమందిని మాత్రమే 13 మందిని మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది. పోలీస్ నుంచి మాకు వచ్చిన ప్రధానమైన భరోసా అంటే ఇది మీదన మీకు ఏం జరిగినా సరే మేముంటాము ప్రధానంగా అనే భరోసాను అయితే మాకు లభించడం జరిగింది. ఈ భరోసాని మాకు తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ఏ అన్యాయం జరిగినా ఏ రకమైనా సరే కలెక్టర్ గారు, ఎస్పీ గారు ప్రతి ఒక్కరికి భరోసా ఇస్తారు. ఎస్పెషల్లీ మాకు ఇచ్చారంటే మేము న్యాయం వైపు నిలబడ్డామనేసి మేము అభిప్రాయపడతాం. రైట్. ఏదైతే అక్రమ ఫీజులు వసూలు చేశారో వాటిని పెండింగ్ ఫీజులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా తిరిగి ఇవ్వాలని హైకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో అక్రమంగా వసూలు చేసిన ఫీజులు తిరిగి ఇవ్వాలని, ఆ ఫీజుల్ని తిరిగి ఇవ్వమని తాము ఏదైతే కాలేజీ ముట్టడికి బయలుదేరామో ఆ సమయంలో తమని నిర్బంధించి అడవిలోకి తీసుకెళ్లి తమను చంపేందుకు ప్రయత్నం చేశారని, ఇదే సందర్భంలో తమతో పాటు ఉన్న మరో నాయకుడు ఎస్ఎఫ్ఐ నాయకుడు బయటకు వెళ్లి విషయాన్ని చెప్పడంతో తాము బయటపడగలిగామని చెప్పని అయితే వారు చెప్తున్నారు. ఇదే సందర్భంలో తీవ్రంగా దాడి చేసి గాయపరిచారని కూడా వారు చెప్తున్న పరిస్థితిని మనం చూసాం. అయితే ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలని, పోలీసులు కూడా కఠినమైన చర్యలు తీసుకొని మంచి మోహన్ బాబుని కావచ్చు, మంచి విష్ణుని కావచ్చు, పిఆర్ సతీష్ని కావచ్చు, ఏదైతే బౌన్సర్లు ఉన్నారో వారందరిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకుని మాకు ప్రాణ రక్షణ కల్పించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమృత, అభినవ్ భారతి, విజయవాడ నుంచి.